హాయ్ హలో వెల్కమ్ టు సినీఫ్లిక్సీ టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్ తో మీ ముందుకు వచ్చాను. ఓపెనింగ్, ప్రీ రిలీజ్ ఫంక్షన్, సక్సెస్ మీట్, ప్రమోషన్స్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్ లెట్స్ వాచ్. రామ్ కార్తిక్ కస్బీ హీరోయిన్లుగా నటించిన సినిమా వీక్షణం. ఈ చిత్రాన్ని పద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యానర్ పై పి పద్మనాభరెడ్డి అదేవిధంగా అశోక్ రెడ్డి నిర్మించారు. కామెడీ మిస్టరీ థ్రిల్లర్ కథతో దర్శకుడు మనోజ్ పల్లెటి రూపొందించారు. ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో పబ్లిక్ టాక్ లో ఇప్పుడు చూద్దాం. No, I think Ram Karthik performance etla anpinchindi. he's got a great future. I think this is a good start. I mean, the third film on the beginning, and I think the movie is going to do really well. I'm very happy. Congratulations. Thank you very much. And all the very best. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రామ్ కార్తిక్ గారు రండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రమణ గోగుల్ గారి నుంచి మంచి విషెస్ వచ్చేసింది. ఆల్మోస్ట్ ఎంతో మందికి ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి అసలు. మీరు కూడా కదా. అండ్ మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది, స్క్రీన్లో చాలా బాగున్నారు అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అనిపిస్తుంది? ముందుగా రమణ సార్కి వెరీ బిగ్ థ్యాంక్స్ అండ్ ఆల్ ది ఆడియన్స్ వచ్చిన వాళ్ళందరూ హౌస్ఫుల్ అయింది అండ్ అందరి నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. మనం ఎందుకు వై డోంట్ వి జస్ట్ ఆస్క్ ది ఆడియన్స్ హౌ ఇట్ ఇస్? Oh, it's definitely different to other movies that I've seen. It's really creative. Oh, wonderful. Thank Hoping you. for a part 2. Oh, that's interesting. Well, One word describe about Ram Karthik. One word. Can you say something? Courageous. thank you. Thank you very much. Bye. వెరీ సస్పెన్స్ఫుల్ మూవీ. సో వీక్షణం ఎలా అనిపించింది? A little bit frightening. ఓకే. సో ఎంటైర్ ఎక్స్పీరియన్స్ ఎట్లా, అంటే మొత్తం టీం అందరి వర్క్ ఎలా అనిపించింది? వీక్షణం ఫిలిం చూసినప్పుడు మీకేం ఫీల్ అనిపించింది? Karthik is a super boy. I know. So I think they did very well. Karthik is Ram Karthik, real Karthik. He is very good. हमने ये मूवी देखी है और ये बहुत शानदार मूवी है और उसमें जो हीरो हैं नाम तो मुझे नहीं मालूम है लेकिन राम कार्तिक. जी राम कार्तिक. राम कार्तिक, इनका बहुत शानदार रोल है. और जो म्यूजिक डायरेक्टर हैं मनोज, उनने भी बहुत बढ़िया शानदार म्यूजिक दिया है. थैंक यू. థ్యాంక్ యూ సో మచ్. సో హాయ్. సో ఎలా అనిపించింది వీక్షణం? బాగా వీక్షించారా? బాగుందండి, మూవీ బాగుంది, మంచి సస్పెన్స్ థ్రిల్లర్, మ్యూజిక్ చాలా బాగుంది, సమర్థ్ బాగా చేశాడు. ఫస్ట్ పార్ట్ బాగుంది, సెకండ్ పార్ట్ బాగుంది. మెసేజ్ ఓరియంటెడ్ అనుకోవచ్చు కదా. వర్త్ వాచింగ్. మరి సినిమా చూసారని చెప్పాలి కదా. ట్విస్ట్ చాలా బాగుంది. అంటే అది అమ్మాయి అనుకున్నాం, సడన్ గా అది రివీల్ చేసేకు సినిమా థియేటర్లో చూడాలి కదా. ఐ మీన్ సారీ, బట్ అది చాలా చాలా బాగుంది. అది మేము ట్రైలర్ కూడా చూడలే, అది మూవీ ఫస్ట్ డైరెక్ట్ వచ్చి చూసి మూవీ చూసాం. చాలా అంటే చాలా బాగుంది, చూడాల్సిన మూవీ ఏదైతే బెస్ట్. పార్ట్ 2. ఓహో, మీరు రావాలి ఫస్ట్. పార్ట్ 2 అంటున్నారా మీరు ఫస్ట్ అండి ఫ్యాన్స్ మధ్యన. హాయ్ నమస్తే అండి. కార్తిక్ గారు అండి. నమస్తే అమ్మా. ఎలా అనిపించింది ఫిలిం? సినిమా చాలా బాగుంది, చక్కగా ఆడుతుంది, బోర్ కొట్టలేదు. ఫస్ట్ సినిమా బాగున్నది. సినిమా మీకు సెకండ్ హాఫ్ బాగుందా? సెకండ్ హాఫ్ ఫైన్. సెకండ్ హాఫ్ ఇద్దరు కూడా చూసిన అందరూ పార్ట్ 2 ఎప్పుడు అంటున్నారు, మీరు కూడా అంటారు పార్ట్ 2? అంటాము బాగుంది. సినిమా పార్ట్ 2 వస్తుంది కాబట్టి డెఫినెట్లీ దీనికి కూడా పార్ట్ 2 తీస్తారు. వీళ్ళు కొత్త డైరెక్టర్, కొత్త సంగీత డైరెక్టర్, వీళ్ళందరూ కూడా డెవలప్ అవ్వాలి కదా, కాబట్టి కొత్త జనరేషన్ రావాలి. హాయ్ అండి. జనరేషన్ బాగా చేశారు, బాగుంది. మాకు ఈ మధ్యన సినిమాలు కొంచెం అంత అనిపించట్లేదు కానీ సూపర్ ఉంది. సినిమా సూపర్ ఉంది. అయితే థియేటర్కి వెళ్ళి చూడమని చెప్పండి అందరూ. తప్పకుండా. కెమెరా చూసి మేమే జైకాంత్ దగ్గర జైకాన్లో ఉంటాము, జనిత్లో. ఓకే, మా ఫ్రెండ్స్ అందరికి చెప్తాము. ఓకేనా? థ్యాంక్స్. మూవీ ఎలా అనిపించిందండి వీక్షణం? మూవీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా హిలేరియస్గా ఉంది, కామెడీ టైమింగ్ బాగుండే. సెకండ్ హాఫ్ సడన్గా చాలా ఇంటెన్స్గా మిక్స్డ్ ఎమోషన్స్తో స్టోరీ మొత్తం ఎక్కడ ల్యాగ్ లేకుండా చాలా బాగా క్యారీ అయ్యింది. ఐ థింక్ ఇట్స్ ఏ గుడ్ వాచబుల్ మూవీ అండ్ ఎవ్రీబడి హ్యావ్ టు వాచ్ ఇట్. మీకు ఎట్లా అనిపించింది సార్ ఫిలిం? సూపర్ ఓకే. పార్ట్ 2 ఎప్పుడు అంటున్నారు? అసలు రిలాక్స్ లేకుండా ఫుల్ థ్రిల్లింగ్. చాలా రోజుల తర్వాత మంచి ఒక 50 పిక్చర్ తీసినంత ఎక్స్పీరియన్స్ లాగా చేశారు వాళ్ళందరూ కూడా. బాగుంది. ఏం చెప్తారు? గుడ్. మీకు ఎలా అనిపించింది? డెబ్యూట్ మూవీ లాగా అనిపించలేదు, చాలా ఎంగేజింగ్గా ఉంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా ఎంగేజింగ్గా ఉంది మూవీ. ఇంటెన్స్గా ఉంది. యా. మీకు ఎలా అనిపించింది? చాలా నచ్చింది. చాలా నచ్చింది, గట్టిగా చెప్పండి. చాలా బాగుందండి మూవీ. క్లైమాక్స్ చాలా నచ్చింది.
ఈశ్వర్ సినిమాతో వెండి తెరకు పరిచయమైన హనుకోట్ల హీరోగా నటిస్తున్న దర్శకత్వం వహించిన సినిమా డీటెయిల్. ఈ చిత్రాన్ని సిటిడెల్ క్రియేషన్స్ అదేవిధంగా డిజిక్వెస్ట్ బ్యానర్ పై పద్మరామకాంత్, రామకృష్ణ కొలివి నిర్మించారు. చందన, తరణి, ప్రియా హీరోయిన్స్ గా నటించారు. ఇక ఈ సినిమా అక్టోబర్ 18న విడుదలైంది. ఈ శుక్రవారం బాక్స్ ఆఫీస్ పరిలో నిలిచిన ఈ మూవీ టాక్ ఎంతో ఆడియన్స్ లో మాటల్లో విందాం. బాగుంది, చాలా బాగుంది. హీరో యాక్షన్ బాగుంది. సినిమా ఇంట్రెస్టింగ్ ఉంది. దా డీల్ అనే మూవీ చూసిన భయ్య చాలా 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 బాగుంది. సూపర్ గా ఉంది మూవీ అయితే. అల్టిమేట్ ఒకటైతే చెప్తా, అసలు మామూలు చేయలే భయ్య. అనుకోట్లా అన్న అసలు మామూలుగా లేదు, అదిరిపోయింది. అసలు క్యారెక్టర్ కానీ అసలు ఏందన్నా ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చినాం, ఆయన ఒక మంచి అద్భుతమైన సినిమాతో వచ్చింది భయ్య. నాకు చాలా హ్యాపీగా ఉంది. అసలు ఇద్దరు హీరోయిన్లు ఉంటారు, ముద్దుగుమ్మలు మామూలుగా ఉండరయ్యో. మీకు కావాల్సిన మాస్ మసాలా ఉంది, అలా చాలా బాగుంది భయ్య. అసలు నిజంగా ఒక సినిమా చేయాలంటేనే మామూలు మనకు అందరికి తెలుసు, సినిమా చేయాలన్నా ఒక క్యారెక్టర్ చేయాలంటే కష్టపడతారు. అలాంటిది అసలు చాలా డిఫరెంట్ భయ్య. ఈ ఒక్కరికి యూత్కి బాగా కనెక్ట్ అయిపోతుంది. అలాగే నిజంగా చెప్తున్నా, మంచిగా ఫ్యామిలీతో వచ్చి ఏం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ సండే సాటర్డే సూపర్ ఉంది మూవీ, అసలు మిస్ కాకండి. చాలా రోజుల తర్వాత నువ్వు రావడం అసలు నిజంగా అన్న ఏ సినిమాలో కూడా రాడు. ఇంత పెద్ద సినిమాలు చేసిన సినిమాలో అన్న క్యారెక్టర్ చాలా బాగుంది. అంటే మీది ఏమన్నా నాకైతే బాగా అనిపించింది అన్న. సో సినిమా అయితే సూపర్ హిట్ భయ్య, చాలా బాగుంది, మంచి సినిమా. ఆడియన్స్ తో అనుభయ డీల్ సినిమా ప్రతి ఆడియన్స్ తోటి 100% డీల్ కుదుర్చుకుంది. దిస్ ఈస్ ద ఫైనల్ అంతే. నెక్స్ట్ ఇంకా వస్తుంది డీల్ 2 కూడా ఉంటుంది. ఐ విష్ యూ గుడ్ లక్ అనుభయ, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈరోజు సినిమా చూసిన ప్రేక్షకులందరికీ కూడా కృతజ్ఞతలండి. సో సినిమా బాగుందన్న విషయం మరి మీ ద్వారా జనాల్లోకి వెళ్ళి ఇంకా రేపు ఎల్లుండి ఆ తర్వాత రోజుల్లో కూడా చాలామంది ఆడియన్స్ ఈ సినిమా చూస్తే అది ఇంకా పబ్లిక్లోకి వెళ్తుంది. మేము చెప్పుకోవడం కాదు, ఇప్పుడున్న ప్రేక్షకులు కాదు, యాజ్ ఏ యాక్టర్ అండ్ డైరెక్టర్గా నేను చెప్పేదానికంటే మిగతా వాళ్ళు మాట్లాడితేనే బాగుంటుంది. సో సినిమా చూసిన వాళ్ళు ఉన్నారు, మా ఆర్టిస్ట్ ఉన్నారు, వెంకట్ గౌడ గారు ఉన్నారు. ఒకసారి ఒక మాట చెప్తాను నేను. ఇవాళ తెలుగు ఇండస్ట్రీలో టెక్నీషియన్స్ గురించి, డైరెక్టర్ గురించి మీ అందరికీ తెలుసు. మీరందరూ కూడా డైలీ మూవీస్ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళు, ప్రేక్షకులు కానీ మీరు కానీ, ఒక కొత్త టెక్నీషియన్, కొత్త దర్శకుడు వచ్చాడు అని చాలా క్లియర్గా తెలుస్తుంది డీల్ సినిమా చూస్తే. ఒక్కసారి ప్రేక్షకులందరూ తరలించి ఒక్కసారి సినిమా చూస్తే హనుకోట్ల అనే ఒక గొప్ప దర్శకుడిని మళ్ళీ మీరు చూస్తారు. అలాంటి గొప్ప డైరెక్టర్ మన తెలుగు నుంచి మళ్ళీ ఇంకొక డైరెక్టర్ వచ్చినందుకు మీరందరూ సపోర్ట్ చేయాలి, ప్రేక్షకులందరూ సపోర్ట్ చేయాలి. డీల్ సినిమాలో నేను క్యారెక్టర్ చేశారని కాదు, సినిమా చూస్తున్నంతసేపు ఎక్కడ కన్ను తిప్పి ఎక్కడ డైవర్ట్ అయ్యే అవకాశం కూడా రాలేదు. అంత గొప్ప మూవీగా వచ్చింది డీల్ మూవీ. దయచేసి అందరూ చూడండి. వండర్ఫుల్ మ్యూజిక్, వండర్ఫుల్ ఫ్రేమ్స్, వండర్ఫుల్ కాస్ట్ అండ్ క్రూ. థ్యాంక్ యూ అనడా. ఈశ్వర్ సినిమా తర్వాత అను గారిని ఈ పిక్చర్లో చూసి మేము అసలు ఆశ్చర్యపోయినాం. ఇంత మంచి ఫైట్స్, ఇంత మంచి యాక్టింగ్, ఇంత మంచి డైరెక్షన్, అసలు లాస్ట్ మినిట్ వరకు ఈ సస్పెన్స్, ఈ ఫైటింగ్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈశ్వర్ సినిమా చూసినాము, ఇప్పుడు చూసినాము అను గారిని. ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్. ప్రేక్షకులు 100% చూడాలి. మంచి సస్పెన్స్, మంచి లాస్ట్ సెకండ్ వరకు థ్రిల్లింగ్, సూపర్ పిక్చర్. యాక్టింగ్ చాలా బాగుంది. నేను సినిమాలు తక్కువ చూస్తా, ఈ సినిమా చూసినంతసేపు ఎక్కడో ఒక నిమిషం బోర్ అనిపిస్తే, వేరే అమ్మాయిలు నటించారు కాబట్టి వాళ్ళని ప్రోత్సహించిన అవసరం ఉందని చెప్తున్నా. చాలా బాగుంది సినిమా భయ్యా. డీల్ ఇది ఒక వండర్ఫుల్ స్క్రీన్ ప్లే. ఒక ఇంగ్లీష్ సినిమా చూస్తున్నట్టు, ఒక హాలీవుడ్ మూవీ చూస్తున్నట్టు. 5 సంవత్సరాల క్రితం ప్రభాస్ తో తన కెరీర్ స్టార్ట్ చేసిన హనుకోట్ల సార్ ఇంత గ్యాప్ తీసుకొని ఇంత గొప్ప సినిమా తీసుకొని రావడం మంచిగుంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీలకు ఆడియన్స్ నుంచి సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. పైగా కొత్తవారు ఇప్పుడు టాలీవుడ్ లో క్రియేట్ చేస్తున్న కంటెంట్ గురించి మీ అందరికీ తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే పిఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో ప్రళయ గోదావరి చిత్రాన్ని పరిమాల లింగయ్య నిర్మించారు. ఈ చిత్రంలో సదన్, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, పోస్టర్లు, పాటలు ఆడియన్స్ లో మంచి రెస్పాన్స్ ను దక్కించుకున్నాయి. తాజాగా మరో పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. తెల్లారు పొద్దుల్లో అంటూ సాగే ఈ మెలోడియస్ రొమాంటిక్ పాటను ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ రిలీజ్ చేశారు.
పిఎల్వి క్రియేషన్స్ బ్యానర్ మీద ప్రణయ్ గోదారి అనే మూవీలో సాంగ్ ఇప్పుడే చూశానండి, చాలా బాగుంది. డైరెక్టర్ గారు వచ్చి విఘ్నేష్ గారు, డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అంట, అంటే ఎంత ప్యాషనెట్గా చూడండి సినిమా మీద. అలాగే మా మోహన్ కొరియోగ్రఫీ చేశారు. మార్కండేయ గారు ఈయన లిరిక్స్ ప్లస్ మ్యూజిక్ చేశారు. ఇప్పుడే చూశానండి, అంటే అరకులోకి వెళ్ళి మంచి కలర్ఫుల్గా తీశారు సాంగ్ది. మోహన్ చాలా బాగుంది. సినిమా కూడా మంచి పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్ మోహన్. ఆల్ ద బెస్ట్ అండి. శివకుమార్, నితిన్, ప్రసన్న ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం నరుడి బ్రతుకు నటన. ఈ చిత్రాన్ని రిషికేశ్వర్ యోగి దర్శకత్వం వహించగా టీజీ విశ్వప్రసాద్, సుకుమార్ పోరెడ్డి, డాక్టర్ సింధూరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ఫేమ్ హీరో సన్నీ ఈ మూవీ టీమ్ ని స్పెషల్ చిట్చాట్ చేశారు. యాక్చువల్లీ మా డైరెక్టర్ గారు ఒక డెమో తీసాడండి ఫిల్మ్ని. ఓకే. నేను ఫస్ట్ ఆ డెమో చూసినప్పుడు నాకు కథ కూడా చెప్పొద్దు, నేను డైరెక్ట్ డేట్లు చెప్తే వచ్చేస్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్. సో తర్వాత ఇంకా మా మాట మేరకు ఆయన కథ చెప్పాడు. నాకు చెప్పంగానే ఎట్టి పరిస్థితులు జనాలకు చెప్పాలి ఎమోషను అనిపించింది నాకు. సో అంటే మీరు అన్నట్టుగానే ప్రతి ఒక్క యాక్టర్ ఇది ఫీల్ అవ్వగలడు. విన్నప్పుడు నేను అదే ఫీల్ అయ్యాను. సో ఎట్టి పరిస్థితులు చెప్పాలనిపించింది. సో చేసాం. వినగానే అరే ఇదేదో నాకు రిలేటెడ్గా ఉంది, ఇది మన జర్నీ అన్న ఫీలింగ్ కలిగిందా? ఓకే. ఎప్పుడైనా ఫేస్ చేశారు అలాంటి సిచ్యువేషన్? అంటే కొన్ని ఇయర్స్ ఫేస్ చేశాను. ఓకే, కొన్ని ఇయర్స్ ఫేస్ చేశాను. దాని దగ్గరికి వస్తాను అండ్ దాన్ని పుట్టించిన వ్యక్తి దగ్గరికి వెళ్దాం. సో ఎలా బ్రో, హౌ ఈ లైన్ నరుడి బతుకు నటన హౌ ఎలా స్టార్ట్ అయింది, మీకు ఎలా అనిపించింది? సినిమా చేద్దాం అనుకోని. ఓ ఓకే. క్లోజ్ ఫ్రెండ్స్. నాకు నితిన్ ఎవరు? సారీ అండి, అతను సల్మాన్ అండి. ఎవరైనా ఈ సినిమా చూసాక అతను సల్మాన్ అనుకో, నితిన్ కాదు. నేను సల్మాన్ అంటే మీరేమంటారు సార్? డి సల్మాన్. అరవింద్ డిసిల్వా తెలిసి డి సల్మాన్ ఎవరని అంటారు. సో నితిన్తో అనుకున్నారు ఫస్ట్ అలా? నాకు ఇక్కడ పెద్ద కాంటాక్ట్స్ లేవు, కేరళలో ఫ్రెండ్స్ ఉన్నారు. ఓ. సో అక్కడ తన కెమెరా ఉంది, ఇక్కడికి వచ్చే సినిమా తీద్దాం అంటే వెళ్ళి ప్లాన్ చేసాం. కానీ ఇక్కడ చూడాలంటే తెలుగు వాళ్ళు కావాలి కదా, సో దెన్ శివ వచ్చాడు. ఓ, ఇంగ్రీడియంట్స్ ఇక్కడి, ఫుడ్ మాత్రం అక్కడదా? ఆల్మోస్ట్ అంతే తయారు చేసింది అక్కడే తయారు చేసింది. సో అలా స్టార్ట్ అయింది అనమాట. బట్ అంటే ఒక జానర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు తీసుకున్నది ఒక యాక్టర్ స్ట్రగుల్ని చూపించడానికి అనుకున్నారు. అండ్ ఈ జర్నీ మీరు ఒక అనుకునేటప్పుడు మీరు ఇంతకుముందు యాక్టింగ్ ఏమన్నా ట్రై చేశారు లేదా? పర్సనల్ లైఫ్లో ఏం కాలేగా? యాక్చువల్గా ఋషి మంచి యాక్టర్. యాక్చువల్లీ మంచి యాక్టర్, కరెక్ట్. మంచి యాక్టర్. అంటే ఆఫ్ ద స్క్రీనా ఆన్ ద స్క్రీనా? సాంప్రదాయ అలా ఉన్నారు కాదంటారు అయితే? అసలు అలా ఉండడండి బాబు. బట్ అలా ఉంటేనే మంచిది, బికాజ్ సెట్లో ఫన్ ఉంటుంది. శివ క్యారెక్టర్ ఏదైతే జర్నీ వెళ్తూ ఉంటుందో దాని తర్వాత సల్మాన్ బ్రో మీ క్యారెక్టర్ అంటే అవుతుంది. ఇద్దరి కాంబినేషన్ అయితే టూ గుడ్. అంటే ఒక ఆడియన్కి ఏదైనా స్టోరీ లైన్ని ఒక ఆర్టిస్ట్ 100% ఇచ్చినప్పుడు మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఈవెన్ నేను ఆడియన్లో మాట్లాడుతున్నాను, యాక్టర్గా పక్కన పెడితే నాకు చాలా కనెక్టెడ్గా అనిపించుండే మీ ఇద్దరు జర్నీ అక్కడ. అంటే అలాంటి ఫ్రెండ్ ఉంటే బాగుండు అని అనిపించింది నాకు కూడా. అంటే నాకు నా లైఫ్లో ఫ్రెండ్స్ ఉన్నప్పుడు అరే ఈ ఫ్రెండ్ రిలేటెడ్ అవుతుంది. సో మీరు ఈ షిప్లో ఎంటర్ అయ్యేటప్పుడు ఎలా, హౌ పాసిబిలిటీస్ ఏంటి? అంటే నేనైతే ఫస్ట్ ఈ స్క్రిప్ట్ స్టార్టింగ్ నుంచి ఉన్నాను. ఓకే. సో స్టార్టింగ్ నుంచి రిషితో ట్రావెల్ అవుతున్నాను. ఆ క్యారెక్టర్ డెవలప్ అయింది, ఎట్లా డెవలప్ అయింది, ఎలా డెవలప్ అయింది, అన్ని స్టెప్స్లో నేను ఐ వాజ్ విత్. ఒక 700 pages బుక్ చదివాడు. అమ్మా 700 pages. క్యారెక్టర్ రెఫరెన్స్ ఏముందంటే విజువల్ ఏం లేదు, ద రూట్స్ అని ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్ చదువు. అది చదివిన తర్వాత నువ్వు ఏదైతే బతుకుతావు అదే నీ లైఫ్ అని చెప్పాను. సో ఆ బుక్ కూడా చదివాడు అంతే. చదివారు బ్రో? అవును చదివాను. ఇంకో బుక్ రాయొచ్చాము ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే ఈ క్యారెక్టరు మనకి ఒక ఫ్రెండ్ ఎలా ఉండాలని ఒక ఇమాజినేషన్ ఉంటుంది కదా, అలాంటి క్యారెక్టర్. నాకు తెలిసి డి సల్మాన్ లాంటి ఒక వ్యక్తి యాక్చువల్ లైఫ్లో ఉంటాడో లేదో తెలియదు. ఉంటారు బ్రో, కనపడరు మనకి. అదే కనపడరు. సో నాకు అలా అనిపించింది. అంటే మనం ఎట్లా ఉండాలా, ఈ సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు మనకి డి సల్మాన్లా బతుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. ట్రూ. యాక్చువల్లీ మీ క్యారెక్టర్ చూసినప్పుడు ఇలాంటి ఫ్రెండ్ ఉండాలి అనేది 100% చాలామందికి. అంటే అది నేను చెప్పడం కంటే డైరెక్ట్ థియేటర్లో చూడటం ఇంకా బెటర్ ఏమో అనిపించింది. బికాజ్ నేను ఐ డోంట్ వాంట్ స్పాయిల్ యువర్ డిష్, అంత బ్యూటిఫుల్ డిష్ని. అండ్ మీకు ఆ జర్నీ నాకు తెలిసి మీ మాటలోనే అర్థమవుతుంది. 700 pages చదివారంటే మాటలా. బట్ యా, ఆ 700 pages వర్కౌట్ అయ్యాను. అండ్ హాయ్ అండి. హాయ్. చాలా నీట్గా కామ్గా. సో ఇండస్ట్రీకి లేడీ ప్రొడ్యూసర్ ఎంట్రీ
స్ట్రాంగ్గా ఉంది ఈ మధ్యకాలంలో. సో వాళ్ళు అడుగుపెట్టినప్పటి నుంచి సక్సెస్ రేట్లో వెళ్తుంది. మీ ఎంట్రీతో ఈ సినిమా మళ్ళీ హిట్ అయిద్దామని నా ఫీలింగ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏమైనా ప్రాజెక్ట్ చేస్తున్నారండి? నెక్స్ట్ మీతో నేను అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాను. బాగుంది కదా టేక్ ఆఫ్. ఇంకే ప్రొడ్యూసింగ్ మంగే మూవీ నెక్స్ట్ హీరోయిన్లే ఇల్లే మనిల్లే. సో ఇంకే ఇల్లే మా ఇల్లే ఒక ఇల్లే. సరే సని ఫస్ట్ చెక్ అయితే తీసుకో. సో ప్రొడ్యూసర్ ఆల్రెడీ కన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒక మంచి ప్రాజెక్ట్ తీశారు అండ్ ఆ జర్నీ కూడా మీరు ఫస్ట్ మూవీ. హౌ ఇస్ ఎక్స్పీరియన్స్? అంటే ఒక డెబ్యూ మూవీ చేసినప్పుడు చాలా స్ట్రగుల్ ఉంటుంది యాక్టర్స్ పరంగా. వారి మీ ఇద్దరు అంటే సుకుమార్ బ్రో యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ సింధు మళ్ళీ మన ప్రాజెక్ట్ హెడ్ సుధీర్ వీళ్ళే ఫస్ట్ వినింది రిషి దగ్గర. సో వాళ్ళే ఫైనలైజ్ చేశారు. దే లైక్ డిట్ అండ్ దెన్ వాళ్ళు చెప్పిన తర్వాత నాకు పర్టికులర్గా ఈ జర్నీలో చాలా మూమెంట్స్ ఉంటాయి మూవీలో, అవి చాలా అద్భుతంగా అనిపించినాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి ఒక అమేజింగ్ మూవీ మీ అందరికీ, నరుడి బతుకు నటన అనే ఒక అమేజింగ్ మూవీ రాబోతుంది. ఐ థింక్ ఇట్ విల్ డెఫినెట్లీ కనెక్ట్ టు ద ఆర్టిస్ట్ లైఫ్కి సంబంధించి ప్రతి ఒక్కరికి ఒక రియల్ లైఫ్లో కనెక్టివిటీ పాయింట్ ఉంది ఈ సినిమాలో. సో ఐ విష్ అ టీమ్, ఎంటైర్ టీమ్ వెరీ ఆల్ ది బెస్ట్ and I wish you all the good luck. Thank you bro, everyone. Thank and you. wish you all the good luck again. Welcome so to much. Telugu industry. Thank you. నవీన్ చంద్ర నంద కీలక పాత్రలో నటించిన కొత్త వెబ్ సిరీస్ స్నేక్ అండ్ లాడర్స్ ఇక అక్టోబర్ 18 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అశోక్ వీరప్పన్, భరత్ మురళీధరన్, కమల అల్కెమిస్ ముగ్గురు దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్ ను కార్తిక్ సుబ్బరాజు అదేవిధంగా కళ్యాణ్ సుబ్రమణియన్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సందర్భంగా మేకర్స్ హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించారు. It's been a great pleasure associating with Stonebench and Amazon for this great series, Snakes and Ladders. And I hope you guys, I think it's the media and the press who take it out to the public and make it watchable. So I think this series, it's like it's a universal content actually. It has it's a crime, even though it's a crime thriller, it has like a dark humor and very watchable with the family and children. It is 16 plus. That's a certification we got for our web series. So like you'll have all the elements of a commercial film actually in this web series. It's a 9 episode series and it'll be very interesting. It'll be an edge of the sea thriller like so I hope you all enjoy it and give us good reviews and take it out to the public and tell us about the series. Thank you so much. Coming to Snakes and Ladders, ఇది ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్. అంటే కథ చెప్పేటప్పుడే 4 పిల్లలు, అంటే టీన్స్లో ఉండే పిల్లలు, మరి చిన్న పిల్లలు కాదు, టీన్స్లో ఉండే పిల్లలు, స్కూల్ ఏజ్ ఉన్న పిల్లలు, వాళ్ళ జీవితంలో సడన్గా తెలియకుండా ఒక సిచ్యువేషన్ వచ్చేసింది. ఆ సిచ్యువేషన్లో వాళ్ళు తెలియకుండా ఇరుక్కుంటారు. ఆ సిచ్యువేషన్ నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారు, ఎలా ఫ్యామిలీస్, ఎలా ఒక యాంటాగనిస్ట్గా ఎలా ఆ సిచ్యువేషన్ని ఎలా అన్వైండ్ చేస్తారనేది స్నేక్స్ అండ్ లాడర్స్ సిరీస్. అండ్ దీని ప్రొడక్షన్ వచ్చేసి స్టోన్ బెంచ్ ప్రొడక్షన్, కార్తిక్ సుబ్బరాజ్. మీరు ఇంతకుముందు జిగర్దందా XX ఆయన చేసిన సినిమాలు మీరు చూసిండొచ్చు. ఆ టీం నుంచి ఎలాంటి కథలు వచ్చినా చాలా యూనిక్గా ఉంటాయి కథలు. ఐఎమ్ ఫార్చునేట్ టు బీ అ పార్ట్ ఆఫ్ స్టోన్ బెంచ్ ప్రొడక్షన్. అండ్ ఇది నా థర్డ్ కొలాబరేషన్ విత్ అమెజాన్ ప్రైమ్. థ్యాంక్ యూ అమెజాన్ ప్రైమ్ ఫర్ గివింగ్ మీ గుడ్ స్క్రిప్ట్స్, giving me a good opportunity to play different roles here. Thank you Amazon, and thank you Amazon marketing team also for putting up all my series, all my content, promoting it really well and taking it to audience. And thank you so much Amazon. And particular ga ee series gurinchi maatladante ఇక్కడున్న ఈ పిల్లలు వీళ్ళు ఫ్రెషర్స్ అండి, కొత్త వాళ్ళు, యాక్టింగ్కి ఎలాంటి నాలెడ్జ్ లేదు. లైక్ వాళ్ళు అర్థం చేసుకుని ఇంత పెద్ద కథని అర్థం చేసుకుని ఒక 9 సిరీస్ వాళ్ళు పర్ఫామ్ చేశారు. నిజంగా చాలా బాగా చేశారు. అండ్ ఈ సిరీస్కి 3 డైరెక్టర్లు, కమల ఆల్కెమిస్, భరత్
అండ్ అశోక్. సో వీళ్ళు ముగ్గురితో వర్క్ చేసేటప్పుడు ఒక రోజులో 3 షిఫ్ట్, ముగ్గురు డైరెక్టర్కి 3 షిఫ్ట్ అనమాట. సో మార్నింగ్ 8 o'clock నుంచి 11 వరకు ఒక డైరెక్టర్, 11 నుంచి 3 వరకు ఒక డైరెక్టర్, 3 నుంచి 6 వరకు ఒక డైరెక్టర్, అలా షూట్ చేసాం. ఇవండి నాటి సినీఫ్లెక్స్ విశేషాలు. మరిన్ని కొత్త అప్డేట్స్ రేపటి సినీఫ్లెక్స్ లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. cinema 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 cinema